ప్రకృతి ఒడిదుడుకులను అధిగమించి పంటలు పండిస్తున్న ఆదిలాబాద్ రైతన్నలకు వన్యప్రాణుల బెడద నుంచి పంటను కాపాడుకోవడం పెద్ద సవాల్గా మారుతోంది. రాత్రింబవళ్లు కష్టపడి పండించిన దిగుబడులను అడవి జంతువులు ధ్వంసం చేస్తున్నాయని తలలు పట్టుకుంటున్నారు. వాటిని తరిమేందుకు పొలాల చుట్టూ పెట్టిన కంచెలు, చుట్టిన చీరలు, అమర్చిన వలలన్నీ వృథా ప్రయాసే. ఈ నేపథ్యంలో విద్యుత్ కంచెలతో పంటలను రక్షించుకోవడంలో నిర్మల్ జిల్లా కర్షకులు విజయవంతమవుతున్నారు. వాతావరణ ప్రతికూలతలను తట్టుకుని పంటలు పండిస్తోన్న ఆదిలాబాద్ జిల్లా రైతులు అడవి జంతువుల సంచారంతో కుదేలవుతున్నారు. అడవి పందులు, కోతులు, పక్షులు ఇలా కోతకొచ్చిన పంటలను కళ్ల ముందే కాజేస్తున్నాయి. వాటిని తరిమికొట్టేందుకు రైతులు పెట్టిన దిష్టిబొమ్మలు, చుట్టిన చీరలు, చేసిన శబ్దాలన్నీ విఫలమయ్యాయి. ఈ క్రమంలో రైతు బాధలను పరిష్కరించేందుకు ఓ రేడియో మెకానిక్ కు తట్టిన ఆలోచన క్షేత్రస్థాయిలో సత్ఫలితాలనిస్తోంది. అదే విద్యుత్ కంచె. పాక్షికంగా విద్యుత్ ప్రసరించేలా ఏర్పాటు చేసిన ఈ ఇనుప కంచె వన్యప్రాణుల స్వైర విహారాన్ని అరికడుతుందని లబ్ధిదారులు చెబుతున్నారు. రైతులకు నిద్ర లేకుండా చేస్తున్నటువంటి ఈ పందుల బెడద చాలా తలనొప్పిగా తయారైంది. రాత్రివేళలో వచ్చి పందులు పంటల్ని ధ్వంసం చేసి మనం ఆరుంగాలాలు కష్టపడి ఎన్ని రకాల పురుగు మందులు వాడి, ఎన్ని రసాయనిక ఎరువులేసి, సేంద్రియ ఎరువులేసి, ఎన్ని పంటను ఎంత ఏపుగా పెంచినా కూడా ఒకే రోజుకు ఒక ఎకరం కూడా పాడు చేసేపోయే అవకాశం ఉంది. ఉన్నటువంటి ఎక్కువ కష్టాలలో గానీ రైతుకు వచ్చేటువంటి ఇప్పుడు నష్టాలలో ఎక్కువగా అడవి పంది ఉంది. అన్ని రోగాలకు అన్ని రకాల పురుగు మందులు వచ్చేసినాయి. అసలు పంటను మనం ఈ రేంజ్ లో తీయాలనుకుంటే ఆ రేంజ్ లో తీయగలుగుతాం. కానీ అడవి పందుల బారి నుండి మాత్రం రైతు బయటపడలేకపోతుండు. అవి రాత్రి వేళలో రావడం, మక్క గాని పత్తి గాని అసలు అది దాదాపు ఒక పసుపు తప్ప అన్ని పంటల్ని అది ధ్వంసం చేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువ 90% నష్టాలలో పందులే ఉంది. తిమ్మాపూర్ అనే గ్రామంలో ఒక రైతు ప్రయోగం చేశాడు. రామ్మోహన్ అనే రేడియో మెకానిక్ ద్వారా ఆదిలాబాద్ నుంచి ఒక పరికరం తెప్పించాడు. మనిషికి మాత్రం ఎలాంటి ప్రాణహాని లేదు. అడవి పందులు గాని ఇతర జంతువులు వచ్చేసి దానికి ఆ 2 వైర్ల మధ్యలో కనుక తలకాయ గాని బాడీ గాని తలిగితే మామూలుగా షాక్ కొట్టేసి పంట చేనులకు రాకుండా ఇప్పుడు రక్షణిస్తున్నాయి. ఈ పరికరాలని స్పీకర్లు అనుసంధానం చేసుకుని వివిధ రకాల శబ్దాలు చేయడం ద్వారా పగటిపూట జంతువులతో పాటు పక్షులను తరిమేయవచ్చని కర్షకులు సూచిస్తున్నారు. పసు, పత్తి, వరి, మక్క అన్ని పెడుతుండే పందులు, కోతులు తిప్పల పెట్టుడికి వైరు తెచ్చి ఆదిలాబాద్ నుంచి తాడి మీటరింగ్ తెచ్చినాం. వైరు పెట్టి సుట్టినాం. దాని నుంచి గుద్దిగా కంట్రోల్ అయినట్లు కొడుతుంది. మాకు పందుల బెడద బాగుంది. పత్తులు గాని పొలాలు గాని బాగా తినేస్తున్నాయి. కోతుల బెడద కూడా బాగుంది. పరికరం పెట్టుకోవడం జరిగింది చెనుకు. పందులు గాని కోతులు గాని కంట్రోల్ అయినాయి. గతంలో చీరలు చుట్టాను. చీరలు చుడితే చింపుకొని మళ్ళీ లోపలికి వెళ్లి పంట నష్టం చేసినాయి. శృతిలి కూడా చుట్టాను. భాస్వరం అది ఇది కలిపి పూశాను. దాన్ని కూడా తెంపుకొని మరి పోయి పంట నష్టం చేసినాయి. మళ్ళీ ఇప్పుడు జీవైర్ వేసి ఈ బ్యాటరీ సిస్టమ్ పెట్టాను. చాలా బాగా పనిచేస్తుంది. దాని ద్వారా నాకు పందులు వస్తలే. ఒకప్పుడు రాత్రి అంతా అక్కడనే వండుకొని కావాలి కాస్తుంటే ఇప్పుడు ఆ కావాలి కాసే పని లేకుండా అయింది. అడవి పందులు అంటే నిజంగా రైతులకు అవి నిద్ర పట్టకుండా పోతుంటే మక్క గాని పత్తి గాని వరి పొలం గాని నాశనం పట్టిస్తున్నాయి. ఇంతకుముందు చీరలు కడుతుంటే చీరలు కట్టడానికి ఎకరైనా ఒక 1000-1500 కోరుకొచ్చి కట్టెలు పట్టినా కానీ చీరలకు అలవాటు పోయి చీరలు చింపుకొని పోవడం జరిగింది. రైతు నేస్తం కూడా తెచ్చిన బ్యాటరీ అది పెడితే చాలా బాగానే ఉంది. 3 వైర్లు కడితే అది పక్క దానికి షాక్ కొట్టి పారిపోతున్నాయి. పందుల ఉద్ధృతి పెరుగుతుంది. అవిటిని నిర్మూలించే విధంగా ఏదన్నా వస్తే బాగుంటుండే ఫ్యూచర్ లో. రైతన్న నేస్తం పేరిట తయారు చేసిన ఈ పరికరం బ్యాటరీ సాయంతో పనిచేస్తోంది. ఆన్ ఆఫ్ మీటర్ ద్వారా కంచెలోకి విద్యుత్ ప్రసారమవుతుంది. లో వోల్టేజ్ విద్యుత్ ఈ తీగల ద్వారా ప్రసరిస్తోంది. ఈ కంచె ఉన్న పొలంలోకి చొరబడేందుకు యత్నించిన జంతువులు విద్యుదాఘాతమై అక్కడి నుంచి పరారవుతున్నాయి. రైతులకు తగిలినా ఎలాంటి ప్రమాదం ఉండదని రూపకర్త రామ్మోహన్ చెబుతున్నారు. రైతులకు ఈ అడవి పందుల బెడద బాగుందని తెలిసి వీళ్లకు నా జ్ఞానంతోనే ఒక విచిత్రమైన పరికరం రూపొందించినాను. ఆ పందుల మన చేనులకే రాకుండా ఈ విధానాన్ని కనుకొని రైతులకు ప్రచారం చేస్తూ స్కూల్ పిల్లలకు ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా పందుల గురించి రావద్దని ఒక అట్ట మీద వాళ్ళకు చిన్న ప్రాజెక్ట్ తయారు చేసి ఇచ్చాను. ఈ ప్రాజెక్ట్ ను స్కూల్ పిల్లలు ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. వాళ్లకు ఢిల్లీ వరకు తీసుకెళ్లిన ఆ ప్రాజెక్టు అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత సెలెక్ట్ అయింది మాకు ఈ ప్రాజెక్ట్ అని చెప్పారు వాళ్ళు. మరి వీళ్లకు నేను చేసిన ప్రయోగం ఇంత అద్భుతంగా పనిచేసినప్పుడు నేను రైతులకు కూడా ఈ విధానం చూపించవచ్చు అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మొత్తం వైరింగ్ పద్ధతి, వైర్లు ఎలా కలుపుకోవాలి అన్ని విషయాలు విపులంగా అర్థమయ్యేటట్టు తెలంగాణ యాసలో ప్రతి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తూ వస్తున్నాను. చాలా మంది రైతులు ఈ విధానాన్ని వాడుతున్నారు. ఇది రైతన్న నేస్తం అనేటువంటి ఈ పరికరంకు చాలా తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి విధానము. ఒక 2-3 వేల రూపాయల లోపలనే ఈ విధానం మనము ప్రతి రైతు కూడా రూపొందించుకోవచ్చు. చేను చుట్టూ వేసుకోవడానికి మేకులు 5-5 మీటర్ల దూరంలో ఉంచుకోవాలి. 5-5 మీటర్ల దూరంలో ఉంచుకున్న తర్వాత ఈ 3 చోట్ల వైర్లు బిగించిన తర్వాత రైతన్న నేస్తం అనేటువంటి పరికరాన్ని ఈ 2 వైర్లకు మధ్యన వైరు పైన వైర్లకు కలిపేశామంటే చేను చుట్టూ ప్రమాదరహితమైనటువంటి విద్యుత్ ప్రవాహం జరుగుతుంది.
5 ఎకరాల చుట్టూ ఈ విద్యుత్ కంచె ఏర్పాటు చేయడానికి దాదాపు 3,000 రూపాయల ఖర్చవుతుంది. ప్రస్తుతం నిర్మల్ ప్రాంతంలో 40 మందికి పైగా రైతులు ఈ కంచెల ద్వారా తమ పంటలను సంరక్షించుకుంటున్నారు. వీటి ఏర్పాటుపై ఉన్న అపోహలను తొలగించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు.